పురాణం భూతద్దం పెట్టి వేదంలో ఉన్న విషయాన్ని స్మృతిలో ఉన్న విషయాన్ని పురాణం చెప్తుంది. పురాణం అని నేను అన్నప్పుడు మీరు ఒక విషయం బాగా పట్టుకోవలసి ఉంటుంది. పురాణము వేరు, చరిత్ర వేరు. చరిత్ర ఎక్కడ వరకు మాట్లాడుతుందంటే ఒక పేరు పెట్టబడినటువంటి ఒక శరీరం ఎప్పుడు పుట్టింది, ఎలా పెరిగింది, ఎంతకాలం ఉంది, ఎప్పుడు పడిపోయింది, అక్కడ వరకే చరిత్ర మాట్లాడుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో కృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు, కృష్ణదేవరాయల వారి తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఎన్ని రాజ్యాలు గెలిచారు, ఎలా పరిపాలించారు, తుట్టతుదన శరీరాన్ని ఎలా విడిచిపెట్టారు, ఇదే చరిత్ర మాట్లాడుతుంది. పురాణం అలా మాట్లాడదు. పురాణము జీవుడి గురించి మాట్లాడుతుంది. ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరము లోపల ఒక జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఇత పూర్వం ఎక్కడున్నాడు, వాడు ఎందుకు ఇందులోకి వచ్చాడు, వాడికి ఇందులోకి వచ్చిన తరువాత ఋషిప్రోక్తమైన వాంగ్మయం మీద అంత ఉత్సాహం వాడికి ఎందుకు కలిగింది, వాడికి ఎందుకు అనురక్తి వచ్చింది, వాడికి ఆ వాసనా బలం కలగడానికి వాడు గత జన్మలలో ఏం చేశాడు, ఏం చేస్తే ఈ జన్మలో వీడికి అనురక్తి వచ్చింది, వీడు దీన్ని ఎలా నిలబెట్టుకున్నాడా, పెంచుకున్నాడా, ఏం చేశాడు, వీడి శరీరం పడిపోయిన తర్వాత ఈ జీవుడు ఏం చేశాడు, ధరించాడా, ఈశ్వరుడు ఎందు కలిసిపోయాడా, లేకపోతే ఏదైనా ఒక దోషం జరిగిన కారణం చేత మళ్ళీ పునర్జన్మ పొందాడా, పునర్జన్మ పొందితే మళ్ళీ ఏం చేశాడు, చిట్ట చివర ఈశ్వరుడిలో ఎలా కలిశాడు. ఒక జీవుడు ఎన్ని శరీరాలు తీసుకున్నాడో చెప్తుంది. మీరు భాగవతంలో భరతోపాఖ్యానం చదివారనుకోండి, అన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు, భగవంతుని యందు దృష్టి పెట్టాడు. అనుకోకుండా ఆయనకి ఏమైందంటే పక్కనున్న లేడి పిల్ల మీద దృష్టి నిలబడిపోయింది. అది గర్భిణి అయింది. అయ్యో అసలే గర్భిణి, ఈ లేడీ ఎలాగో ఏమిటో అని బెంగ పెట్టుకున్నాడు. కళ్ళు మూసుకుని జపం చేస్తుండేవాడు. ఏదైనా క్రూర మృగం వచ్చి చనకతుందేమో అని దాని మీద దృష్టి పెట్టుకునేవాడు. చిట్ట చివర లేడిని స్మరణ చేస్తూ శరీరం విడిచిపెడితే లేడీగా పుట్టవలసి వచ్చింది. కానీ ఆధ్యాత్మ భావనలు ఉండిపోయి. కాబట్టి వాసనా బలం మనిషిని ఏం చెయ్యగలదు అన్న దాన్ని పురాణం నిరూపణం చేస్తుంది. ఆ పురాణాన్ని చదువుకున్నప్పుడు వేదంలో చెప్పబడిన విషయమే ఉంటుంది. ఏ కారణం చేత ఒకడు తరించగలుగుతున్నాడు, ఒకడు ఇది సత్యం అనుకుని పట్టుకున్నవాడు చిట్ట చివరికి ఎన్ని కోట్ల జన్మలు అడుక్కిపోతున్నాడు. ఇది పురాణము నిరూపణం చేసే కథారూపంలో మాట్లాడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పురాణము ఎప్పుడూ కూడా కల్పింపబడిన కథ కాదు.